చిరంజీవి కుమారి జ్ఞాని యొక్క వయస్సు మార్పు చెందిన హేతువును బట్టి ఆమె దశ మారిన స్థితిని బట్టి మొదటిగా గర్భస్థ శిశువుగా ఉంది, గర్భంలో ఉంది. తర్వాత ఒడిలోకి వచ్చి శిశువు అయ్యింది. తర్వాత నడుస్తూ బాలిక అయ్యింది. ఇప్పుడు యవనస్తురాలైంది, కన్యక అయ్యింది. ఈ కన్యకకు పెళ్లి చేస్తే స్త్రీ అవుతుంది. స్త్రీ పిల్లలను కలిగిన తర్వాత తల్లి అవుతుంది. తల్లి అయిపోయిన తర్వాత అత్త అవుద్ది, అక్కడ నుంచి వృద్ధాప్యం వస్తుంది. ఈ దశల్లో ఈ మధ్యలో దశ కన్యక దశలో ఉంది ఆవిడ, అమ్మాయి. దశలు మారుతాయి, పురుషులేమి స్త్రీలేమి దశలు మారుతూ ఉంటాయి. ఏ దశలో ఏ విధంగా ఉండాలో అనేటువంటిదే మన బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ బిడ్డ భయంకరమైన దశలో ఉంది. అన్ని దశల్లో ఈ దశ మంచిది కాదు. ఈ బిడ్డకే కాదు, ఎవరికైనా ఇది మంచిది కాదు. ఇంటర్మీడియట్ అంటే ఇవి ఏం చదువుతుందా ఏమ్మా? ఏంటి ఎయితా? మామూలుగా ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఆ వయసులో ఈడియట్లు అవుతారంట. ఈడియట్ అంటే వ్యర్థులు, పనికి మాలినోళ్ళు అవుతారు. ఆ ఏజ్ మంచిది కాదు పురుషులకు కానీ స్త్రీలకు కానీ. అది దాటి అవతలకి వెళ్ళిపోతే మౌనంగా వచ్చి కూర్చోవాలి, భయంగా వచ్చి కూర్చోవాలి. ఆలస్యమైంది అని భయం ఉండాలి. అటు ఇటు దిక్కులు చూడకుండా మెల్లగా మీ ప్లేస్ ఏదో ఎత్తుక్కొని కూర్చోవాలా. కాబట్టి ఈ దశలో ఉన్నటువంటి బిడ్డకి కొన్ని సలహాలు మనం కూడా అందరం కలిసి ఇచ్చి బిడ్డను ఆశీర్వదించుదాం. అందరం కలిసి 4 సంఘాల బిడ్డలు వచ్చారు కాబట్టి, కొంతమంది రాలేకపోవచ్చు, వచ్చారు కాబట్టి మనం ఆ బిడ్డని ఆశీర్వదించే ముందు మనము ఏ విధంగా బిడ్డని సిద్ధపరచాలో దేవునికి అప్పగించేటువంటి వారంగా ఉంటాం. 1వ యోహాను 2వ అధ్యాయం 1వ యోహాను 2వ అధ్యాయం 3వ వచనం, 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనందరూ కలిసి మీ చదువు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మీ పుస్తకాల్లో బైబిల్స్లో బిగ్గరగా చదవాల్సిందిగా కోరుతున్నాం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారని ఎరిగి ఉన్నారు కనుక వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. 119వ కీర్తన 9వ వచనం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 119 పేజీ 515.
అందరం కలిసి చదువుకుందాం. బిగ్గరగా అందరితో కలిసి చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. 11 అందరం కలిసి చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. నీ కృపాస్థాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా దేవ, చిరంజీవికి కుమారికి ఇచ్చినటువంటి జ్ఞానిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. బిడ్డ తండ్రి ప్రభా యుక్త వయస్సులో వచ్చిన దాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రభా ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా ప్రభా ముందు కొనసాగాలో నీ వాక్య లేఖన భాగాల ద్వారా ప్రభా బిడ్డతో మాతో కూడా మాట్లాడవలసిందిగా నీ సందులో సాగిలపడుతూ ఇస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ చూస్తే 13వ వచనంలో, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీరు వ్రాయిచున్నాం. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని గనుక మీకు వ్రాయిస్తున్నాను. యవనస్తులు దుష్టుని జయించాలి. దుష్టుడు అంటే దుష్ట లోకములో ఉండేటువంటి పరిస్థితుల్ని, దుష్టత్వాన్ని, తన జీవితంలో ఉండే శరీర ఇచ్ఛలను, సాతాను తీసుకుని వచ్చేటువంటి శోధనలను, వీటన్నిటిని జయించవలసినటువంటి పరిస్థితి వయస్సు. అయితే దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. దుష్టుని జయించి ఉన్నా. ఎందుకు జయించారంట? 1:4 4 చదువమ్మా. ఎవరి సంబంధులు? మరి వాళ్ళ అమ్మ నాన్న సంబంధం కాదా? ఏం సంబంధం లేదా? మొన్న జరిగిన పండగకి అందరూ వచ్చారు కదా, సంబంధులు అందరూ వచ్చారుగా. వచ్చారా? రాలేదా? బంధువులు అందరూ వచ్చారా? అందరూ చేశారు సంబంధం. మరి ఎవరు? దేవురేయులు. ఎవరేళ్ళు? దేవుని సంబంధులు. దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు ఈ జయించటం ఎలాగ వచ్చిందంట? మీరు దుష్టుణ్ణి జయించారు అని 1 యోహాను 2:13 వ్రాసినట్లుగా ఎందుకు జయించారంట? ఎందుకు జయించారు దుష్టుణ్ణి? యవనస్తులు దుష్టుణ్ణి ఎందుకు జయించారు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మరి మీలో ఉన్నాడా ఆయన? మీలో ఉన్నాడా? దేవుడు మీలో ఉన్నాడా? ఉన్నాడు అనుకుంటున్నాము. ఉన్నాడో లేదో తెలియదు. ఉండాలంటే ఏం చేయాలా? దేవుడు మనలో ఉండాలంటే ఏం చేయాలా? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే మన నడవడి ఎలా ఉందో అది చెప్తుంది అన్నమాట. ఇందాక చదువుకున్నాం కదా, ఎక్కడ 19:9 యవనస్తులు దేని చేత తన ప్రవర్తన నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకుంటున్న బట్టి. వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా, వాక్యాన్ని బట్టే కాదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేన్ని? టీవీనా? సెల్నా? చాలామంది పిల్లలు ఈ రోజుల్లో, మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎవరు తగ్గుతాయి ఎందుకు?
రాత్రి 12 గంటల దాకా దుప్పట ముసుగేసుకొని లోపల లైట్ వెలుగుతూ ఉంటుంది. తెల్లారి 12 గంటల దాకా లేవరు. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మొత్తం అంతే. రాత్రి 12 గంటల దాకా ముసుగేసుకొని లోపల లైట్ వెలుగుతూ ఉంటుంది. సెల్లో చూస్తూనే ఉంటారు. తెల్లారి అందరు టిఫిన్లు చేసుకుని అన్నీ చేసుకుని లేవరాళ్ళు. క్రమం పోతుంది. యవనస్తుల్లో క్రమం పోతూ ఉంది. ఆశయాలు అడియాశలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. చిన్న పిల్లోడికి చేతిలో సెల్ ఉంటే తీస్తే గిలగిల కింద పడి తన్నుకులాడే రోజులయ్యా. చూస్తూ ఉండండి. ఒక రోజున బోయేజ్ కొడుకు ఇంత ఉన్నాడు, ఆడు అంత ఉంటే ఎంత ఉంటాడు. ఆడు ఆ చేతిలో సెల్ లాగితే ఇక ఆడిని చూడలేము మనం. భర్త చచ్చిపోయిన భార్య ఏడ్చినట్టు ఏడుతున్నాడు. అంత నాటి నుండి కూడా సెల్కి బాగా అలవాటు అయిపోయినాడు. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. సెల్ పాటలకు అదే సెల్, బైబిల్ చదవటానికి కూడా అదే సెల్లో బైబిల్ ఉంది, పాటలు పుస్తకం కూడా ఉంది సెల్లో. అది జేబులో ఉంది. ఇంకా పట్టుకోక్కర్లేదు, ఏమక్కర్లేదు. అలాగా చూస్తున్నారు చాలామంది. ప్రసంగం అవుతూ ఉంది, అలా చూస్తూ ఉన్నారు, సెల్లలు చూస్తూ ఉన్నారు. ప్రసంగానికి ఒక సిస్టర్ వచ్చి ఆ సెల్ల తీసుకొని బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ బైబిల్ ఇచ్చినప్పుడు ఆ సెల్ ఇస్తారు. సిస్టర్ ఎక్కడెక్కడ సెల్లల్లో చూస్తున్నారో బైబిల్ని అక్కడికల్లా వచ్చి ఆ సెల్ తీసుకొని అడగటం లేదేం లేదు, బైబిల్ ఇచ్చేసి వెళితే సిగ్గు ముఖంతో ఆ బైబిల్ తీసుకొని బైబిల్లో తీసి చదువుతున్నారు. ఈ సెల్లల ఆనవాయితీ ఉందే. వాక్య పరిచారికులకు కూడా ఇది ఉండడం అనేటువంటిది ఘోరమైన నేరం. వాక్య పరిచారికులు కూడా పాటలు కానీ వాక్యాన్ని కానీ ఎక్కడ చూస్తున్నారు? సెల్లో చూస్తున్నారు. దౌర్భాగ్యం, అది దౌర్భాగ్యం. పాటల పుస్తకాలు ఉన్నాయి, కొనుక్కోండి. బైబిల్స్ ఉన్నాయి, కొనుక్కోండి. సెల్లలో ఉపయోగించొద్దు. ఒక దగ్గర అయితే చెప్పులు యువతల, సెల్లలు అవతల పెట్టి రావాలి. యువతల చెప్పులు, అవతల సెల్లలు. వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన అక్కడే ఉంటాడు, ఈయన ఇక్కడే ఉంటాడు. వెళ్ళేటప్పుడు మీ సెల్ల తీసుకుని వెళ్ళిపోవాలి. సైలెంట్లో పెట్టి వచ్చేసేయాలి. ఇది యవనస్తుల్ని బాగా పాడు చేసేటువంటి పరిస్థితి ఉంది. సెల్ ఎంత ఉపయోగమో అంత ఘోరాతి ఘోరమైన నేరం. సెల్ ఎంత ఉపయోగమో అంత నిరుపయోగం. అలాంటి పరిస్థితుల్లో వాక్యము నడవడిని శుద్ధి చేస్తుంది. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అదే నీ బాధలో నెమ్మదిని కలుగు చేస్తుంది. వాక్యం లేదు. యవన బిడ్డలు వాక్యమునందు ఎంతో తీవ్రత కలిగినటువంటి వారుగా వాక్యాన్ని చదవాల్సినటువంటి 11 ఏం చదివాం? 11లో 111 నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని. నా హృదయంలో వాక్యం ఉందంటే నీ ఎదుట నేను పాపం చేయలేను. ఎందుకని? హృదయం గద్దిస్తుంది. హృదయంలో వాక్యం ఉంది, వాక్యానికి శక్తి ఉంది. నేను తొందరగా పడిపోనకుండా చేసేటువంటిది వాక్యం లేదు. ఎందుకని? చాలామంది వాక్య కూడికలకు రారు. ఎందుకని? వాక్యం మన దగ్గర ఉంటే సైతానుడు మన దగ్గర నుంచి పోతాడేమో అనే భయం. సైతాను శోధన నీ దగ్గర రాకుండా ఉండాలంటే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రభు ఏం చెప్పాడు? సాతాను వచ్చినప్పుడు సాతానుతో ఏం చెప్పాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు, బతుకుతాడు. రొట్టె కాదు, అన్నం కాదు, టిఫిన్స్ కాదు, ఏమీ కాదు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఆ వాక్యాన్ని వారం రోజులు కూడా ఆదివారం భక్తులయ్యాం కానీ మిగిలిన ఆరాధనకు వస్తున్నాం కానీ మరి వాక్య కూడికి, ప్రార్థన కూడికి రాలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి వారంగా ఉంటున్నామని చెప్పక తప్పలేదు. కాబట్టి వాక్యము నిన్ను బాగు చేస్తుంది. పాపములో పడిపోకుండా నిన్ను ఆపగలిగింది వాక్యమే. ఆ వాక్యాన్ని నువ్వు సరిగా ఏం చేస్తున్నావు? స్వీకరించట్లేదు. ప్రసంగి గ్రంథం, ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 11:9. యవనుడా సంతృప్తిగా ఉండనిమ్ము, ప్రవర్తించుము. ఎన్ని చెప్పాడు అక్కడ? లెక్క పెట్టావా? మళ్ళీ 4 ఉన్నాయి అక్కడ, చూడు, చదువు మళ్ళీ. యవనుడా నీ యవన కాలంలో సంతోషించుకుంటే కర్ర తీసుకుని అనుకుంటాను తిరగటమా? యవనుడా యవన కాలమందు సంతోషపడము, నీ హృదయం తృప్తిగా ఉండని. నీకు ఏది ఇష్టమో, నీ యొక్క దృష్టి ఏది పరిగెత్తుతుందో అటల్లా వెళ్ళిపో, నీ ఇష్టం. నీ కోరిక ఏమైతే ఉందో ఆ కోరికల్లా తీర్చుకో. నువ్వు దేన్ని చూస్తావో దాన్ని అంతటిని కూడా చూడు, ప్రవర్తించు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. అయితే అది దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడనేది. ఇట 4 బదులు దీన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. తీర్పు ఒకటి ఉంది, మన ఇష్టానుసారముగా చేసినటువంటి దానికి తీర్పు ఉంది అనేటువంటిది. అవేం చేసింది? చూచుటకు రమ్యమైనది, కంటికి అందమైనది, రమ్యమైనది, తినుటకు రుచి కలిగింది. చదవమ్మది, ఎంతసేపు చేస్తావంటే దాంట్లో చాలా ఉన్నాయి. రమ్యమైనది, చూచడానికి వివేకమునిచ్చేటువంటిది, అందమైనటువంటిది, అన్నీ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. దేని తినమని నీవు క్షేమగా చస్తావు. ఎంతో బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, రమ్యంగా ఉంది, అందంగా ఉంది, జ్ఞానం ఇచ్చేటువంటిదిగా ఉంది, మంచి చెడులను తెలిపేటువంటిదిగా ఉంది, అంత బాగానే ఉంది. చస్తావు. అయితే యువతల సైతాను నిలబడి చావవు, దేవుడు చస్తావు. సైతాను మాట విన్నాడు కానీ దేవుని మాట వినలేదు. ఆ జనరేషన్ టు జనరేషన్ మన దగ్గరికి వస్తూ ఉంది. రోమా 5:12 ప్రకారంగా ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును. లోకంలోకి పాపం ఎలా వచ్చింది? ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించను. అలాగుననే పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణం వచ్చినటువంటి కేవలం ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది. ఒక్క మనిషి ద్వారా మరణం ఎగిరిపోయింది. ఆ మనిషి ఎవరు? రెండో మనిషి. మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే రెండవ ఆదాము ద్వారా మరణమును జయం వచ్చింది. ఓ మరణమా అని
మరణాన్ని శాసించగలిగిన ధీశక్తి కలిగినటువంటి వాడు యేసయ్య. అలాగా మరణము వచ్చినటువంటిదిగా ఉంది. అక్కడ పండ్లు చాలా ఉన్నాయి, 3 రకాల హావభావాలు, రుచులు, కంటికి పంటికి అన్నిటికీ చక్కగా ఉంది ఆ పండు. కానీ మరణము ఉంది. యవనుడా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ కన్ను ఏది చూస్తే దాన్ని అనుభవించు, నీ హృదయం ఏది చెప్తే అది చెయ్యి. కానీ తీర్పు ఒకటి ఉన్నదని జ్ఞాపకం పెట్టుకో. ఆ విధముగా మన యవన బిడ్డలను మనం హెచ్చరించవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఎప్పటికీ అప్పుడు మనము యవన బిడ్డలను గురించి ఎక్కువగా ప్రార్థనలో గడపవలసిన. అన్ని ఇళ్లలో యవన బిడ్డలు ఉన్నారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు తక్కువ మంది, బాప్తీసం తీసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రత్యేకముగా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంది. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 27. యవన కాలమున కాడి మోయుట. ఏ కాడి? మత్తయి సువార్త 11, 28, 29. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మీ మీద ఏం ఎత్తుకోవాలి? ఏ కాడి? నా కాడి. మన కాడి ఎలా ఉంటుంది? సిలువను మోసిన యేసయ్య. పడిపోతుంటే కొరడాలు, మోయలేకపోతే కొరడాలు, తిట్లు. నీ సిలువ అది. ఆయన ఏమంటున్నాడు? నా సిలువ నా కాడి సులువు, నా కాడి సులువుగాను నా భారం తేలిగా ఉంటుంది. మీ భారము మీ కాడి ఎలా సులువుగా ఉండదు, చాలా కష్టం. అది నేను అనుభవిస్తాను. నా కాడిని మీరు ఎత్తుకోండి, అది సులువు. నా కాడి సులువు. ఎందుకని? నేను దీన మనస్సు కలవాడను, సాత్వికుడను. ఏమని? అలాంటి వాడిని నేను, దీన మనస్సు కలిగిన వాడిని, సాత్వికుడను. నా కాడిని నువ్వు ఎత్తుకో. ఇక్కడ ఏమంటున్నాడు? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏ కాడి? సిలువను మోయటం అంటే అర్థం ఏంటి? సిలువను మోసి ఏ లోకమును తల క్రిందులు చేయో సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయో కరుణమిదే. చాలా లోకము తల కిందలైపోతుందంట సిలువను గురించి. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. సిలువను నశించే వాళ్ళకి వెర్రిగా ఉండొచ్చు, కానీ రక్షింపబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి, పునరుత్థాన శక్తి, ఆత్మశక్తి అనేక కలిగి ఉంటాం. కాబట్టి మనము నా కాడి సులువు, నా కాడి సులువు. కాబట్టి ఏం చేయాలి? మీరు దానిని మోయిట నరునికి కీడు అన్నాడా? నరునికి కీడు అన్నాడా? మేలు. నరునికి మేలు. మేలు ఎక్కడ దొరుకుద్ది అంటే సిలువను మోయాల.
యేసుప్రభుని సిలువని మోసుకుంటా కొండ ఎక్కుతుంటే చెప్పులు ఉన్నాయా? కొండంతా రాళ్ళు ఉన్నాయా? ముళ్ళు ఉన్నాయా? ముళ్ళు తీసుకోవటానికి సమయం ఇస్తారా? అక్కడ ఒక ముళ్ళు గుచ్చుకుందంటే తీయటానికి సమయం ఇస్తారా? రక్తసిక్తమైనటువంటి ఆపాదమస్తకముతోటి నఖశిఖ పర్యంతముతోటి సిలువను సహించి భరించి వహించినటువంటి వాడు. ఆ సిలువ నీది. నా సిలువను నా కాడిని మోయడం మీకు మేలు. నా కాడిని మీరు మోయడం నీ కాడైతే శాపగ్రస్తమైనది. శాపగ్రస్తం. ఆయన శాపగ్రాహి ఆయన అని గలతీయులకు రాసిన పత్రికలో మూడో వాక్యంలో 3వ అధ్యాయంలో రాస్తాడు. నీ శాపమును నా శాపమును సిలువలో భరించి గ్రహించినవాడు. శాపగ్రాహి అంటే అర్థం ఏంటి? ఆ శాపమును తీసుకునేవాడు. నీ శాపాన్ని ఆయన తీసుకొని నీకు విడుదల, విమోచన, రక్షణ, నీతి, సమాధానము కలుగజేసేటువంటి వాడు ఆయన. ఆ విధముగా చూసుకున్నాడు. ఈ బిడ్డ ఇంకా సిలువను సందర్శించకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే, ఇంకా కూడా పాపాలు, బైబిల్ చదవచ్చు, గుడికి రావచ్చు, ముసుగేసుకోవచ్చు, అన్నీ చేయవచ్చు, భక్తి సంబంధించినటువంటివన్నీ కనపడవచ్చు. రక్షణ లేకుండా నీ భక్తి వ్యర్థమే. రక్షణలే పాప క్షమాపణ, పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపము, క్షమాపణ పొందడం, మారు మనస్సు పొందడం, బాప్తిస్మం పొందడం, ఆ తర్వాత హస్త నిక్షేపణ చేయడం, అపొస్తల బోధ ఎందును, సహవాసమునందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును ఎడతెక్క. ప్రార్థించేటప్పుడు ఎడతెక్క ఉంటున్నారా మీరు? రొట్టె విరిచేటప్పుడు ఉంటున్నారు, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఉంటున్నారా? సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? ఒకసారి నీ గుండె మీద చేసుకొని ఈ సమయంలో వాక్యం కూడికి, సంఘ ప్రార్థనకి నువ్వు నిజంగా విశ్వాసం అయితే మందిరానికి వస్తున్నావా? ఎందుకని? ఏం లోపం చేశాడు నీకు? ఏం కరువు వచ్చింది? నిర్లక్ష్యమా, అలక్ష్యమా, సోమర్తనమా, అశ్రద్ధ? ఈనాడు కాస్తంత గాలి పీల్చుకొని వదులుతున్నావంటే దేవుని కృప. మొన్న ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అందరూ ఏడవడాలు, రోగులు బాధపడతాలు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ముఖాలు వికారం అయిపోవటాలు, ఆ నర్సులు, డాక్టర్లు హడావుడిగా అటు ఇటు పరిగెత్తడాలు, ఇవన్నీ చూస్తే అనుకున్నాను, ప్రభా ఈ స్థితిలోకి నన్ను తీసుకురాలేదు, నీకు వందనాలు. దేవుణ్ణి స్తుతించాలి. నీకు అంతా ఇచ్చిన తర్వాత కూడా దేవుని మందిరం ఇచ్చి, వాక్యం ఇచ్చి, చెప్పేవాళ్ళని ఇచ్చి, వాక్యం రమ్మంటే నువ్వు రావు, ప్రార్థన చేయడానికి రావు. ఏమైంది? ఈ బిడ్డ కూడా రక్షణ పొంది, వాక్యాన్ని స్వీకరించి, క్షమాపణ పొంది, దేవుని దగ్గర క్షమించబడి దేవునిలో ఎదగాలని మనం కోరుకోవాలా. మనము కూడా ఎవరు పరిపూర్ణులు కాదు, ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. మెట్టు 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 ఎగదగాలి. అలాగాని ఎవరు పరిపూర్ణులు కాదని హెచ్చుతగ్గులు లేకపోలేదు. విశ్వాస్యతలో కొంతమంది ఎక్కువగా ఉన్నారు, విశ్వాస్యతలో కొంతమంది తక్కువగా ఉన్నారు. 30 60 100 అన్నాడు. ఎందుకని అలా ఉన్నాయి? అది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. మనకు తెలియదు. రండి ఇంకో మాట చూసుకుందాం. తిమోతిలు రాసిన పత్రిక, తిమోతి 1 తిమోతి 4:12 నీ
నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. నీ యవనాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా చూసుకో. ఆయమ్మాయా, ఆయబ్బాయా, ఇంకా చెప్పకలే, ఆయబ్బాయిని గురించి చెప్పక, ఆయమ్మాయిని గురించి చెప్పక. తృణీకరించడం, యవనమును బట్టి తృణీకరిస్తారు. మాట బాగోదు. ఏమన్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. చాలా కష్టమైనవి. మాట్లాడితే ఎవరైనా బాధపడతారేమో. నేను ఈ మాట అంటే ఎవరిని బాధ పెట్టకూడదు, అనకపోతే మంచిది. మాటలోను, ప్రవర్తనలోను, బిహేవియర్, ప్రవర్తన అనేటువంటిది చాలా మంచి మాట. బిహేవియర్, ప్రవర్తనలోను, ప్రేమలోను, ప్రేమ చూపించే విషయంలో. ప్రేమ చూపించటం అంతా ఏమైందంట? మొదట నీకు ఉండవలసిన ప్రేమ కోల్పోయావు. మొదట ఉన్నట్టుగా లేవు ఇప్పుడు. మొదట బాగుంది, ఇప్పుడు ఏమైంది? పోయింది. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయింది. అక్రమము విస్తరించుట చేత. అక్రమం అంటే ఏంటి? అక్రమం అంటే ఏంటి? మోరియాలో ప్రార్థన అంటే 8:30కి రావటమా? అక్రమం అంటే, క్రమం అంటే ముందు ఎందుకు బయలుదేరలేకపోతున్నారు? మరి వెళ్ళేటప్పుడు ముందు వెళ్ళాలా? ఇక్కడ భోజనాలు ఉంటాయి కదా. అయ్యా భోజనాలు ఉన్నాయా? ఉన్నాయంట. ఫోన్ చేయాలి కదా. అదే ఒక టైం తీసుకుంటూ దూర ప్రాంతం వెళ్ళాలి, ముందు రావాలి, తొందరగా ముగించుకొని తొందరగా తిని తొందరగా వెళ్తే బాగుంటుంది కదా. రాత్రి రారు. తొందరగా రావచ్చు కదా. 6 గంటలకు బయలుదేరవచ్చు కదా. 7ంటికి ఇక్కడ స్టార్ట్ చేసి 8:30కి వదిలేస్తాం కదా. 6 గంటలకు ఎందుకు రాలేకపోతున్నారు? ఉదయకాలం నుంచి ఏం చేస్తున్నారు? రారు. ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటిది. ఇది ఒక దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా బయలుదేరాలి. రైలు బండి 8ంటికంటే 8:15కి పోతే పోతారా? అంతకంటే హీనాతిహీనంగా ఉన్నాడా నీ దేవుడు? రైలు బండి కంటే హీనంగా ఉన్నాడా దేవుడు? టైంకి రావాలని తెలియదా? నాకు ఉద్యోగం ఉంది, 10 గంటలకు వెళ్ళాలి, 9:15కి వెళ్తా. భయం. వాళ్ళు శాలరీ ఇచ్చేవాళ్ళు ఒప్పుకోరు. ముందే వెళ్ళాలి ఉద్యోగానికి. దేవుని సన్నిధి అంటే అడిగేవాళ్ళు లేడనా? ముందు రావాల్సిన పని లేదు. 10ంటికంటే 10ంటికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. 4:12 ఏమంటున్నాడు? 4:12లో నీ యవనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. 5 మేలిమైనటువంటి మాటలు మాట్లాడాడు ఇక్కడ. ఆ 5 మాటలు కూడా రత్నాలు, వజ్రాలు లాంటి మాటలు మాట్లాడాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసములోను, పవిత్రతలోను,
విశ్వాసులకి మాదిరిగా ఉండు. విశ్వాసం అని చెప్పుకునేటువంటి వాడికి మాదిరిగా ఉండాలా అంటున్నాడు. కాబట్టి మనం ఆ విధముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రండి, 1 యోహాను ముందు తీతుకు రండి. తీతు ఎబ్రీ ముందా లోమం తర్వాత తీతు 2:6. ఏంటి, ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి గలవారే. బుద్ధికి ఏమో రోగం వచ్చిందా? బుద్ధికి రోగం వచ్చిందా? స్వస్థత ఉండాలంట. దేనికి? బుద్ధికి. ఒకటి చెప్పండి, ఒకడిని భూపత్ర బుద్ధికి రోగం వచ్చింది అని చెప్పండి. ఒకరి గురించి చెప్పండి. తప్పిపోయిన కుమారుడి బుద్ధికి రోగం వచ్చింది. స్వస్థ బుద్ధి లేదు. యవనస్తుడా ముసలోడా? యవనస్తుడి బుద్ధికి ఏమొచ్చిందంట? రోగం వచ్చిందంట. రోగం వస్తే ఏమైంది? బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు వీళ్ళు జ్ఞాపకం వచ్చారు. బుద్ధికి రోగం వచ్చినప్పుడు వేశ్యలు స్నేహితులు గుర్తొచ్చారు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధికి అస్వస్థత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బుద్ధి లేనప్పుడు, బుద్ధిహీనుడైనప్పుడు, దుర్బుద్ధి కలిగినటువంటి వాడైనప్పుడు, డబ్బు ఉంది, స్నేహితులు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, పాపేచ్ఛలు అన్నీ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఉండి వెళ్ళిపోయాడు, దిక్కుమాలిన స్థితిలోకి వచ్చాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి ఎలాంటి బుద్ధి? స్వస్థత కలిగినటువంటి బుద్ధి వచ్చింది. పరలోకమందున్న తండ్రికి నీకును విరోధముగా పాపము చేసిన వాడను నీ యొక్క కుమారుల్లో ఒకడనని అనిపించుకొనుటకు యోగ్యుడని కాను. నీ పని వారిలో ఒకడిలాగా నన్ను పెట్టుకోను. నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యుడిని కాను. ఎందుకని? నా భాగం నేను తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టేశాను. ఇక నాకు అక్కడ ఏం లేదు. నీ ఇంట్లో నాకేం లేదు. పని చేస్తాను, అన్నం పెట్టు. అక్కడ పక్క ఉంటుంది, నోరు తెరిచి పైకి లేచింది చూడమ్మా పక్కన. అన్నమ్మా నిద్రపోకు. వయసు మంచిది కాదు, కానీ నిద్రపోకూడదు. కాబట్టి ఈ విధముగా ఆ బుద్ధికి స్వస్థత లేనటువంటి పరిస్థితి. యవనస్తుడా, నీ బుద్ధి సరిగా ఉంచుకో. నీ బుద్ధి స్వస్థత లేదు నీ బుద్ధికి. కాబట్టి ఆ విధంగా ఉండడానికి నువ్వు సిద్ధపడు. బుద్ధి బాగుండాలి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు యేసు ప్రభువులో గుప్తమై ఉన్నవి, దాచబడి ఉన్నవి. కాబట్టి ఆ విధముగా మనం మరి కొన్ని మాటలు యవనస్తులుగా చెప్పి ముగించేస్తాను. రోమా 1:16 రూతు చూడు, లేకపోతే రూతు 1:16 మనం చదువుకుంటున్నాం బైబిల్ స్టడీస్లో. రూతు 1:16 న్యాయాధిపతుల తర్వాత. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టు అనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి చెందు చోటను నేను మృతి పొందేదను,
అక్కడనే నువ్వెక్కడ పాతి పెట్టబడితే అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల ఈ తీర్మానం యేసు ప్రభు దగ్గర నువ్వు చేయగలవా? యేసు ప్రభుతో నువ్వు ఈ మాటలు అనగలవా? యేసు ప్రభుతో నువ్వు ఈ మాట. రూతు అత్త అయిన నయోమితోటి అని చెప్పి అడిగింది. ఇలాగ అడిగింది, ఆల్రెడీ డిసైడెడ్ టు లివ్ టుగెదర్ అప్ టు ది ఎండ్ ఆఫ్ ది లైఫ్, అప్ టు ది డెత్. కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడింది. ఎవరు? రూతు. నువ్వు కూడా ప్రభువుతో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావా? నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వెక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తా, నువ్వు ఎన్ని శ్రమలు పడితే నేను అన్ని శ్రమలు పడతా, నువ్వు తిరిగి లేస్తే నేను తిరిగి లేస్తా, నువ్వు సింహాసనం ఎక్కితే నేను సింహాసనం ఎక్కుతా, నీ కిరీటం ఉంటే నాకు కిరీటం పెడతారు. ఆ విధంగా నువ్వు నిన్ను విడువను ఎడబాయను అని ఎప్పుడన్నా అన్నావా? అలాంటి మనసు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. తీర్మానం చేసామా? క్రిస్టమస్ తీర్మానం చేస్తాం. 1వ తారీఖున తీర్మానాలు చేసుకుంటాం, వాగ్దానాలు తింటాం, తీర్మానాలు చేస్తాం. వాగ్దానం దారిని వాగ్దానం పోద్ది, తీర్మానం దారి తీర్మానం పోద్ది. యాజ్ ఇట్ ఈజ్ మామూలే. ఈవిడ తీర్మానం ఎలా ఉంది? యవనస్తురాలు, ఆవిడ దగ్గర ఏమన్నా ఉందా? ఎవరి దగ్గర? నయోమి దగ్గర. ఆస్తి ఉందా? ఆరోగ్యం ఉందా? భర్త ఉన్నాడా? పొలం ఉందా? బతుకు తెరువు ఉందా? ఏమీ లేదు. అయినా కూడా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా, నీ సమాధి చేత నేను సమాధి చేస్తా, నిన్ను నన్ను వేరు చేసేది ఒకటే, అదే మరణం. అంతవరకు నేను నీతోనే ఉంటాను. పరిగేరుకు వచ్చింది, అది చేసింది, ఇది చేసింది, పోషిస్తుంది ముసలావిడిని. అది యవనస్త్రాలంటే. అది అక్కడ ఏమంటున్నాడు? యెహోవా రెక్కల కిందికి సురక్షితముగా. చదువమాట 2లో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద. అది ఒక యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ ఉండవలసింది ఎక్కడంటే యెహోవా రెక్కల కింద ఉంటే ఎలా ఉంటాం? సురక్షితముగా ఉంటాం. ఆ విధముగా మనము దేవుని రెక్కల కింద ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకొక యవనస్తురాలు ఎస్తేరు యవనస్తురాలు 4వ అధ్యాయం. ఎస్తేరు 4వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరు 4:15. 9 అయిపోయింది. చాలు. నేను నశించదను. రాజు దగ్గరికి మాత్రం వెళ్తాను. రాజు దగ్గరికి వెళ్ళకూడదు, పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ రాజు దగ్గరికి పిలవకుండా వెళ్తాను. ఎందుకు? నా జనుల కోసరం, నా విశ్వాసుల కోసరం, నా సంఘస్థుల కోసరం నేను వెళ్తాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ పిల్లలారా, మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలాంటిది ఎప్పుడన్నా వచ్చిందా మనకి? అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నామా? ప్రార్థన లోపం ఉందా? శత్రువు సంఘంలో ఉన్నట్టే. ప్రార్థన లేదా? శత్రువు ఉన్నట్టే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఇట్ ఈజ్ నాట్ an ordinary thing. We are talking to the Almighty God. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆకాశమందుల పరమండలంలో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్యుడైన దేవుడు,
సత్యమైన దేవుడు అంతలో కనపడి అంతలో మాయమైపోయే నీవు పరలోకమందున నా తండ్రి అని పిలిచే ధన్యత నీకు ఏర్పడిందంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ? ఎలా వచ్చింది నీకు? ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడగట్టబడిన యేసయ్య రక్తధారల చేత విమోచింపబడ్డావు కాబట్టి నీకు పరలోకమున్న తండ్రిని నా తండ్రి అని పిలిచేటువంటి యోగ్యత, అర్హత, పాత్రత నీకు కలిగింది. అంతేగాని ఇక్కడ రాలేదు నీకు. అయినప్పటికీ కూడా ఇవన్నీ మరిచిపోయి ఇష్టానుసారముగా ఉండి ప్రార్థన చేద్దాం రండి. ఒక యవనస్తురాలు అంటుంది, ప్రార్థన చేద్దాం రండి. ఓ పనివారులారా మీరు కూడా ఉపవాసం ఉండండి. రాజు దగ్గర నుంచి కింకరుడి దగ్గరికి అందరు గోనిపట్లు కట్టుకున్నారు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? నీనెవే పట్టణంలో. రాజు దగ్గర నుంచి కింకరుడి వరకు, గేదెల దగ్గర నుంచి పశువులన్నీ కూడా ప్రార్థనలో ఉన్నాయి. మరి ఏంటి చేస్తున్నాం మనం? మన ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకసారి చూసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇంకొక మాట చూసుకుని ఆపేస్తాను. చూడాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఒక్క మాట చూసుకుందాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పైన ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయిచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అందే. చాలు. నయమానికి కుష్ఠరోగం ఉంది. యుద్ధం చేసి ఒక చిన్నాన్ని తీసుకొచ్చాడు. సైన్యాధిపతి ఆయన. యుద్ధం చేసి ఒక చిన్నాన్ని, ఇశ్రాయేలు చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు చిన్నది, దేవుని బిడ్డ, అన్యుడి చేతిలోకి వెళ్ళిపోయింది. వాడికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. భార్య కుష్ఠరోగం వాడితో నేను సంసారం చేయనని వెళ్ళిపోలా, అక్కడే ఉంది. రాజుగారు నువ్వెందుకు రాను, నాకు సైన్యాధిపతి అని వద్దనలా, అక్కడే ఉన్నాడు. ఆ ఇంటిలో చెరగొనిపోయినంటే బానిసగా తీసుకొని వెళ్ళినటువంటి పిల్ల ఇంట్లో పనిచేస్తుంది. పిల్ల అంటా ఉంది పొద్దాక, నా యజమానుడు నా ఏలినవాడు ఉండవలసిన తోట నేనెంతో ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలన నేను ఎంతో కోరుచున్నాను అన్నది. మాకు ప్రవక్త ఉన్నాడు మా దేశంలో. మేము ఓడిపోయాం కానీ మా ప్రవక్త ఉన్నాడు అక్కడ ఉంటే నా ఏలినవాడు బాగుంటుంది అందే. అప్పుడు మెల్లిగా ఆవిడ ఏం చేసిందంటే ఏలినవాడికి చెప్పింది, అయ్యా ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడంట, అక్కడ బోరాదు అని. వాళ్ళకి మనకు పడదు, అక్కడికి వెళ్ళకూడదు. అలా ఎన్నిసార్లు అన్నాడు. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా రాజుగారికి ఒక లెటర్ రాసి ఇవ్వండి, ఇశ్రాయేల్ రాజుకి ఒక లెటర్ రాసిస్తే ఆ లెటర్ తీసుకుని ఆయనకి దగ్గరికి వెళ్తాను, ఆయన చూసుకుంటాడంటే ఈ లెటర్ తీసుకెళ్తే రాజుకే తెలియదు ఆయన ఎలీషా ఉన్నట్లు, రాజుకే తెలియదు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాజు తెలిసాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే లోపలికి వచ్చేసి ఏ మండలు తీసుకునో లేకపోతే ఏదో తీసుకుని మంత్రించి అది చేసి ఇది చేసి చేస్తాడు అనుకున్నాడు. లోపలే ఉన్నాడు, బయటికి రాలేదు. ఆయన పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పండి. ఎంత గర్వం అనుకున్నాడు.
ఎవరు? సైన్యాధిపతి. కుష్ఠరోగం ఉంది, సైన్యాధిపతి. నేను రాసిన పాటలో కూడా దీన్ని కూడా రాశాను. ఏంటది? ఎక్కువ పాట లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. అదే ఫలించుటకే. కావలసింది రావాలి. ఇది ఒక మాట ఒకటే రాసుకున్నాను. అది ఒకటి. కుష్ఠరోగము బాపే పాపము 7 మారులు నీట మునిగినంతనే. కుష్ఠరోగము బాపే పాపము 7 మారులు నీట మునిగినంతనే. వెల్లేశా శక్తిని వివరించి నయమనింట ఫలించే చిన్నది ప్రవక్త ఎలీషా. శక్తిని వివరించి నయమనింట ఫలించే చిన్నది ఫలించుటకు మే ఫలము నిలచుటకు మిమ్మెత్పరచుకొని నియమించితిని. ఫలించేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ఒకసారి చూసుకుని అక్కడ ఆ పాటలో ఉన్నటువంటి 5 వచనాలు అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నాం. ఈ యొక్క రోగికి రోగం పోవటానికి కారణం ఎవరు? చిన్నది. ఎవరు చిన్నది? ఇజ్రాయేలు చిన్నది. శత్రువు దేశంలో ఉండి పని మనిషిగా ఉండి బానిసగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తను గురించి బాగా చెప్పగలిగినటువంటి అవగాహన కలిగినటువంటిది ఆ చిన్నది. ఈ చిన్నది కూడా అలాగ అవ్వాలి. మా మందిరంలో సేవకుడు ఉన్నాడండి. ఆయన ప్రార్థన చేస్తే మీకు బాగుపడతారు. మీరు రండి, మందిరానికి రండి అని పిలుచుకొని వచ్చేటువంటి వాళ్ళు కావాలి. యవనస్తులు ఎవరితో కలిసిన సాక్ష్యం చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటే తప్ప యవనస్తులు తమ యొక్క జీవితంలో ఎంతగానో పైకి వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఈ బిడ్డ కూడా జ్ఞానిని, ఏం పేరు? జ్ఞానిని అనే పేరుకి జ్ఞాని అనేది జ్ఞానము గలది. జ్ఞానిని అనేటువంటిది ఆ మామూలుగా ఆడవాళ్ళకి చివర నీ పెడతారు. మరి ఎవరు పెట్టారు ఈ పేరు నాకు తెలియదు, కానీ జ్ఞానిని అని పెట్టారు. కాబట్టి ఏది ఏమైనా బిడ్డను దేవుడు ఆశీర్వదించి తన భవిష్యత్తు జీవితం ఎంతగానో నెమ్మదిగా ప్రభువులో, మందిరములో, వాక్యములో, ప్రవర్తనలో, మాటలో, విశ్వాసములో, ప్రేమలో ఎదిగి ఫలించి ఫలభరితమైన జీవితం బిడ్డ కావాలని ఆశిస్తూ మనందరం కూడా మనందరి తరపున ఆ బిడ్డనే, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం.